లాక్డౌన్ ఈజ్ చేసిన తర్వాత, వెసులుబాటు కల్పించిన తర్వాత మన కోవిడ్-19 కరువు అనేది స్లోప్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. సో ఇది ఎప్పుడు ఫ్లాటన్ అవుతుంది, తర్వాత ఎప్పుడు డిక్రీజ్ అవుతుంది కరువు అనేది హర్డ్ ఇమ్యూనిటీ, అంటే వ్యాక్సినేషన్ ఎక్కువగా ఇవ్వటం ద్వారా మాత్రమే మనం కంట్రోల్ చేయగలం అని మనకు అర్థమవుతుంది. ఎంత లాక్డౌన్ ఉంచినంత కాలం అక్కడ కేసు వస్తుంది. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత ఎప్పుడైనా కానీ వ్యాక్సిన్ మనకు లేదు కాబట్టి ఈ కరువు అనేది పీక్కి వెళ్ళి ఫ్లాటన్ అవ్వక తప్పదు, కొంచెం డిక్రీజ్ అవ్వక తప్పదు. సో ఈ కరువు స్లోప్ అనేది లాక్డౌన్ తర్వాత కేసెస్ మనం చూసాం 3,000-4,000 కేసెస్ పర్ డే వస్తున్నాయి. సో ఇది హర్డ్ ఇమ్యూనిటీ, అంటే వ్యాక్సిన్ని ఇవ్వటం ద్వారానే మనం కంట్రోల్ చేయలేం, కానీ సోషల్ వ్యాక్సిన్ వల్ల కంట్రోల్ చేయలేము అని అర్థమవుతుంది. అయితే ఇప్పుడున్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే, నిన్న న్యూయార్క్లో 74 చిల్డ్రన్కి కోవిడ్-19 పాజిటివ్గా తేలితే దాంట్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. అవి కవాసకి డిసీజ్ అంటారు దీన్ని. కవాసకి డిసీజ్లో ఎలాంటి లక్షణాలు అయితే ఉంటాయో ఈ కోవిడ్-19 అటాక్ అయిన చిల్డ్రన్స్లో ఆ లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ కవాసకి 19 డిసీజ్ అనేది రేర్గా వస్తూ ఉంటుంది చిన్నపిల్లల్లో. 5 సంవత్సరాల్లో పిల్లలకి ఎక్కువగా అటాక్ అవుతుంది. ఇది వస్తే లక్షణాలు మేజర్గా మనకి ఎక్కువగా ఫీవర్ ఉంటుంది. ఈ కవాసకి డిసీజ్ అనేది మేజర్గా ఇన్ఫ్లమేటరీ ఇన్ బ్లడ్ వెసల్స్ అనమాట, అంటే బ్లడ్ వెసల్స్ ఎఫెక్ట్ అవుతాయి. దాంతోపాటుగా హార్ట్ వెసల్స్, అంటే మనకి గుండెకి వెళ్ళే ఏదైతే వెసల్స్ ఉన్నాయో అవి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయి. హార్ట్ వెసల్స్, బ్లడ్ వెసల్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే డిసీజ్ ఈ కవాసకి డిసీజ్. ఈ కవాసకి డిసీజ్ వస్తే మేజర్గా ఫీవర్ ఎక్కువగా ఉంటుంది. తర్వాత రెడ్ బ్లడ్ ఐస్ కనిపిస్తాయి, అంటే ఎక్కువగా ఎర్రగా కనిపిస్తూ ఉంటాయి ఐస్. లిప్స్ బాగా రెడ్గా అవుతాయి. అరికాళ్ళు, అరిచేతులు బాగా రెడ్గా అవుతాయి. స్వెల్లింగ్ వస్తూ ఉంటాయి. ఇది ఈ కవాసకి డిసీజ్ యొక్క లక్షణాలు. సో మేజర్గా ఈ కవాసకి డిసీజ్ వచ్చిన వాళ్ళు చనిపోరు, కానీ ఇల్ పేషెంట్స్ అయితే మాత్రం చనిపోవడానికి అవకాశం ఉంటుంది. ఈ కవాసకి డిసీజ్ అనేది మేజర్గా చిన్నపిల్లల్లో వస్తూ ఉంటుంది. ఇప్పుడు కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన వాళ్ళకి ఈ డిసీజ్కి సంబంధించిన లక్షణాలు కనిపిస్తున్నాయి న్యూయార్క్లో. నిన్న ఒక 4 చిల్డ్రన్స్ చనిపోయారు న్యూయార్క్లో. ఇండియాలో కూడా ఒక కేసు చూసాం. ఇది కలకత్తాలో ఒక 4 years బాయ్కి ఈ లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టు గమనిస్తున్నాం. సో అయితే ఇండియాలో మనం ఇప్పుడు మేల్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకవేళ చిల్డ్రన్కి కోవిడ్-19 అటాక్ అయిన వాళ్ళకి ఈ కవాసకి లైక్ డిసీజ్ స్ప్రెడ్ అవుతూ ఉంటే మోర్ వల్నరబుల్ ప్లేస్లోకి మనం వెళ్ళిపోతాం. అందుకనే స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ కవాసకి డిసీజ్ ఎందుకు వస్తుందో ఒకసారి స్టడీ చేయాలి. కోవిడ్-19 మ్యూటేషన్స్ జరిగినాయా, మ్యూటేషన్స్ జరిగితే ఈ డిసీజ్ వస్తుందో తెలుసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే కోవిడ్-19 అనేది 186 మ్యూటేషన్స్ జరిగినట్టుగా చెప్తున్నారు ఇప్పటికీ. అంటే తన రూపాన్ని 186 రకాలుగా మార్చుకుంది, అంటే జీన్ మ్యూటేషన్స్. తనలో ఉన్న జీన్ని 186 రకాలుగా మారిపోయింది. అంటే ఏ కంట్రీకి వెళ్తే ఆ కంట్రీలో జాగ్రఫికల్ కండిషన్స్ మీద బేస్ చేసుకొని జీన్ మ్యూటేషన్ అవుతూ ఉంటుంది అనమాట. జీన్స్ మార్పు చెందుతూ కొత్త వైరస్గా అది రూపాంతరం జరుగుతూ ఉంటుంది. సో ఇలా జీన్ మాడిఫికేషన్ జరుపుకుంటూ పోతూ ఉంది. సో అలాంటి జీన్ మాడిఫికేషన్ అయిన దశలోనే ఈ కవాసకి డిసీజ్ వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఈ కవాసకి డిసీజ్ని గురించి రీసెర్చ్ చేసి మన ఇండియాలో కోవిడ్-19 ఆల్రెడీ ఇంక్రీజ్ అవుతుంది. చిల్డ్రన్లో మోర్ వల్నరబుల్గా కోవిడ్-19 పేషెంట్కి కోవిడ్-19 కనుక చిల్డ్రన్లో అటాక్ అయితే ఈ కవాసకి డిసీజ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఆల్రెడీ కలకత్తాలో 4 year బాయ్కి కనిపించినాయి. సో దీన్ని కంట్రోల్ చేయడానికి అసలు యాక్చువల్గా కోవిడ్-19 అటాక్ అయ్యేది చిన్నపిల్లల రేటు తక్కువగా ఉంది వరల్డ్ వైడ్. ఇప్పుడు ఈ కవాసకి లైక్ డిసీజెస్తో సింపుల్గా చెప్పాలంటే కోవిడ్-19 వచ్చిన వాళ్ళకి కవాసకి డిసీజ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. కొంతమందికి కోవిడ్-19 అటాక్ కాకపోయినా కానీ కవాసకి డిసీజ్ కనిపిస్తూ ఉంది. కానీ కవాసకి డిసీజ్ అనేది రేరుగా వచ్చేది. కానీ ఇప్పుడు కోవిడ్-19 వైరస్ అటాక్ అయితే కోవిడ్-19 కరోనా టెస్ట్ చేసినా కోవిడ్-19 కనిపించకుండా కవాసకి డిసీజ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. సో ఇది చిల్డ్రన్కి మోర్ వల్నరబుల్ పొజిషన్లో ఉంది. అంటే 5 సంవత్సరాల్లో పిల్లలకి ఎక్కువ అటాక్ అవుతుంటుంది. సో ఇప్పుడు కోవిడ్-19 అటాక్ అయితే కవాసకి వచ్చిందని చెప్పుకోవచ్చు. కోవిడ్-19 పాజిటివ్గా ఉన్న వాళ్ళకి కవాసకి కనిపిస్తుంది, కానీ కోవిడ్-19 పాజిటివ్ లేని వాళ్ళకి కూడా కవాసకి కనిపిస్తుంది. సో ఇదేంటి అనేది రీసెర్చ్ చేసి గవర్నమెంట్స్ కేర్ తీసుకోకపోతే
బిలో 5 or 6 years లోపు చిల్డ్రన్ మీద బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉండింది. ఇండియాలో ఆల్రెడీ ఎంటర్ అయిందని ఈ కవాసకి డిసీజ్ చెప్పుకోవచ్చు. ఇంతకుముందు ఎప్పుడో సంవత్సరానికి 2-3 వచ్చి ఈ కవాసకి డిసీజు ప్రజెంట్ కోవిడ్-19తో కలిసి పిల్లలు వల్నరబుల్ సిచ్యువేషన్కి తీసుకెళ్లే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఇన్ఫాంట్స్లో ఎక్కువగా వస్తుంది. 5 or 6 years లోపు ఇన్ఫాంట్స్లో, వాళ్ళలో కూడా బాయ్స్లో ఎక్కువగా వస్తుంది గర్ల్స్ కన్నా కూడా. సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్స్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది ఈ డిసీజ్ గురించి.